వెంకటరాజు అండి. నేను గత 25 సంవత్సరాలుగా కుప్పంలో ఉన్నాను. ఇటువంటి ఆనందాన్ని చూడడానికి చాలా అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. ఒక డ్రై ఏరియాలో ఇంత 500 అడుగులు సముద్రం లెవెల్ కన్నా 500 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి కుప్పంలో ఈరోజు గంగాజలం రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. కుప్పం ప్రజలకు ఇది ఒక వరప్రదాయని అనిపిస్తుంది నాకైతే కన్నా. అంత డ్రై ల్యాండ్స్ ఫుల్గా ఇక్కడ రైతులు 1500 అడుగులు 1600 అడుగులు బోరేస్తున్నారు. పాపం వాళ్ళు తర్వాత నీళ్ళు వస్తే పంటలు చేస్తారు, నీళ్ళు రాలేదంటే అప్పుల పాలైపోయి చాలా ఘోరం. రైతుల పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇది చరిత్రలో లిఖించబడుతుంది. చంద్రబాబు నాయుడు పేరు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలండి. తెలిసింది మాట ఇంకేముంది. మీరేమనుకుంటున్నారండి? కృష్ణా జలాలు రావడం వల్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటో తెలియజేస్తారా? ఇక్కడ కుప్పం పరమసముద్రం చెరువులోకి ప్రజలకందరికీ ఈ నీళ్ళు రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అందరూ నీళ్ళు లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇండ్ల దగ్గర కూడా నీళ్ళు లేదు అనేసి గలాట పడుతుంటా అంటారు. ఇక్కడ నీళ్ళు వచ్చింది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. ఇంకా నీళ్ళు అయితే కుప్పంలో వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. ఇక్కడ కృష్ణా జలాలు రావడం వల్ల మీ యొక్క ఆనందాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ కృష్ణా జలాలు రావడానికి చాలా సంతోషకరంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు మా కళ నెరవేర్చిన దానికి థ్యాంక్ యూ ఫర్ సీఎం. మీరు ఇక్కడ ఎందుకు గణపతిని నిమజ్జనం చేయాలనుకున్నారు? అదేవిధంగా ఈ కృష్ణా జలాలు ఇక్కడ వచ్చినందుకు మీ యొక్క ఆనందాన్ని ఏ విధంగా ఉందో తెలియజేయండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కృష్ణా జలాలు అనేది ఇక్కడి నుండి 700 అబోవ్ కిలోమీటర్స్లో ఉంది. 700 కిలోమీటర్స్ మేము పోలేం కాబట్టి ఆ జలాల్లో నిమజ్జనం చేయటం మంచిదని చెప్పి మా పెద్దవాళ్ళు అనిన దానికి మేము ఇక్కడే వచ్చి నిమజ్జనం చేయాల్సి వచ్చింది. మనకు దూరం కదా కృష్ణా జలాల్లో స్టార్టింగ్ పాయింట్. 700 కిలోమీటర్స్ ఇక్కడ రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకనేసి ఇక్కడే చేద్దాము అనేసి మేము ఇక్కడికే వచ్చాము. థ్యాంక్ యూ. ఇక్కడ నీళ్ళు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చూసాను. మీకు పరమసముద్రం చెరువులో నీరు రావడం వల్ల కృష్ణానదీ జలాలు మీ యొక్క ఆనందాన్ని పంచుకోండి. ఏ విధంగా ఉంది? ఒకటి మేడం, మేము వచ్చి జీవితంలో అనుకోలే కృష్ణానదీ నీళ్ళు ఇక్కడ వస్తుందని అనుకోలేదు. మేము అనుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు మనకు ఎమ్మెల్యే అనుకుంటే, సీఎం అనుకుంటే, సీఎం కాకుండా విజన్ లీడర్ అయిపోయాను. ఆయన నరేంద్ర మోడీ ఆయనకి అడ్డం చెప్పలే, అంతటి మనగడైపోయా. ఆయన వచ్చి ఈ కుప్పంలో ఈ మారుమూల ప్రాంతంలో నీళ్ళు వదిలినాడంటే మనకు సేవ అంతే. నేను చెప్పేది మనకు సేవ చేసేదానికే ఆయన మన కుప్పానికి ఎమ్మెల్యే అయినాడు, సీఎం అయినాడు, మనకు చాలా అభివృద్ధి చేసినాడు. మనం కళ్ళలో కూడా అనుకోలేదమ్మా. వాస్తవం. రామకృష్ణ నాయుడు, 9వ వార్డు కౌన్సిలర్. నేను బూత్ కన్వీనర్గా ఉన్నా. మళ్ళీ వచ్చి ఇది అకాడమీ ప్రెసిడెంట్గా ఉన్నా, చిత్తూరు జిల్లా అకాడమీ ప్రెసిడెంట్. నా పేరు రామకృష్ణ నాయుడు. చూశారుగా ఈ పరమ సముద్రం అంటే పరమ సముద్రం మన బ్రాహ్మణులు బ్రతికే ఊరు. ఒక్క లక్ష్మీపురంలో ఒక్క పరమ సముద్రంలో బ్రాహ్మణులు ఉండే గ్రామాలు. అయినా ఈ మారుమూల గ్రామానికి మన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు తెచ్చినారంటే 738 కిలోమీటర్లు. చాలా గొప్పతనం, చెప్పలేనంత ఆశాభావంతో ఉన్నాను.
నిండిపోతుంది. సార్ వచ్చే లోపల నిండిపోతుంది. 100% అర్థమన్నా వస్తుంది. రాత్రికి ఫుల్ చేస్తారంట, ఎవరు తెలియదు కానీ నిజం. రాత్రికి వస్తుంది పెద్దగా 2 మూటలు స్టార్ట్ చేస్తే 4 మూటలు స్టార్ట్ చేసి ఫుల్ చేస్తారు. ఒక ఆపు వచ్చే మాది ఈ వరకు వస్తుంది నీళ్ళు, కానీ గుంతలు ఎక్కువ పడలేదమ్మా ఈ చెరువు. చాలా ధన్యవాదాలండి. మా చంద్రబాబు నాయుడుకు మనము అందరూ ధన్యవాదాలు తెలపాలమ్మా. ఓకే, కోరిక అంతే. ఓకే రా.